ఫైనల్గా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక టెంకాయ, ఒక పూలదండ, నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చేసాం. ఎందుకు కార్ తీసుకుంటున్నాము అని చెప్పి ఏం చెప్పలేదు మీకు. ఈ కార్ ఏ కారో మీరే గెస్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం అయితే మారుతి సుజుకి షోరూమ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో, ఏ దానికోసం వెళ్తున్నామో ఈ వీడియో కంటిన్యూ కాండి, మీకే అర్థమైపోతుంది. షోరూమ్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాను, చూసేయండి వీడియో. ఫైనల్గా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక పూలదండ అండ్ అలాగే టెంకాయ, నిమ్మకాయలు అన్నీ తీసుకొని అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చాం, ఏ దానికోసం వచ్చామని చెప్పి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. అన్నీ తీసుకున్నాం, ఇంకా లోపలికి వచ్చి ఏ దానికోసం వస్తున్నామో ఈ వీడియో చూడండి, మొత్తం మీకే అర్థమైపోతుంది. ఫైనల్గా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే మా ఫ్రెండ్ శివ అయితే ఉన్నాడు. ఈ పిల్లోడు చూడండి, బుడ్డి కూడా అయితే ఉన్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడో. పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసాం. తీసుకొని రాగానే ఇంకా పూజ అయితే 12 తర్వాత టైమింగ్ అయితే బాగుందన్నారు. మన ప్రొద్దుటూరులోని మారుతి సుజుకి షోరూమ్ ఇదే. 12 తర్వాత అయితే బాగుందని చెప్పారు. సో దానికోసం అందరు వెయిట్ చేస్తున్నారు 12 కానీ వస్తే. ఇంకా మా బుడ్డోడికి అయితే ఐస్ క్రీమ్ కావాలని అంటే పక్కనే డిమార్ట్కి అయితే వచ్చేసాం. అందరి బుడ్డోనికే చూస్తున్నారు డిమార్ట్లో. ఇంకా మన బుడ్డోడి కోసం ఐస్ క్రీమ్ తీసుకొని రాగానే ఇంకా వీళ్ళైతే రెడీగా అయితే పెట్టేశారు. ఈ కార్ ఏ కారో మీరే గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు నేను ఇప్పటివరకు మ్యాటర్ అయితే చెప్పలేదు కదా, ఏ దానికోసం వచ్చానో, ఎందుకు వచ్చానో అని చెప్పి, ఎందుకు కార్ తీసుకుంటున్నామో అని చెప్పి ఏం చెప్పలేదు మీకు. అసలు కార్ తీసుకుంది మన ఫ్రెండ్ శివ అనమాట. సో దానికోసం మార్నింగ్ లేవగానే శివ అయితే కాల్ చేశాడు, ఈరోజు డెలివరీ ఉంది, నా కోసం ఇక్కడికి షోరూమ్ దగ్గరకు అయితే వచ్చేసాయి అని చెప్పి. ఒక 2 days బ్యాక్ అయితే వాళ్ళు బుక్ చేశారంట కారు. ఈ రోజు అయితే డెలివరీ ఇచ్చారు వాళ్ళకు. చాలా తొందరగా అయితే డెలివరీ ఇచ్చారు. నార్మల్గా అయితే ఒక 1 month అన్నా 2 months అన్నా టైం చెప్తారు వాళ్ళు కార్ డెలివరీ కోసము. ఇదంతా వాళ్ళే చేశారనమాట, షోరూమ్ వాళ్ళే సెలబ్రేట్ చేశారు. చాలా బాగా అయితే రెస్పాన్స్ అయ్యారు వీళ్ళు కానీ షోరూమ్ వాళ్ళు. ఇంకా ఈ బుడ్డోడితో అయితే కట్ చేపిచ్చేశారు. మనోడు శివాగ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే నేను ఆ మ్యాటర్ తర్వాత చెప్తా, ఫస్ట్ ఈ వీడియో చూసేయండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోతానే ఈ పెద్ద బీగం అయితే ఇచ్చారు. అన్న ఎందుకన్నా ఇంత పెద్ద బీగం అని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పేసి కార్ కోసం అన్నారు. ఎందుకన్నా కార్ కొంటే ఇంత పెద్ద బీగం ఇస్తారన్నా మీరు అని చెప్పి నేను అడిగాను. వాళ్ళైతే పక్కన పెట్టేశారు. కాదు, ఓన్లీ ఇది కంగ్రాచులేషన్స్ అని చెప్పి, బోర్డు కోసమే అని చెప్పి. అలా చెప్పంగానే పాపం అన్న ఫీల్ అయ్యి మామూలు బీగాలు అయితే తెచ్చాడు. ఇంకా కార్ కీస్ అయితే అంకుల్కి ఇచ్చేసారు. రాండి మీరు కూర్చోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి కార్లో కూర్చోండి అంటున్నారు. ఇంకా నేను, శివ, దినేష్ కార్లో అయితే కూర్చున్నాం. అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ కార్ వచ్చేసి CNG ప్లస్ పెట్రోల్ అంట. ఇంకా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, స్టీరింగ్ ఎలా తిప్పాలని చెప్పి, ఇలా తిప్పాలని చెప్పి చెప్తున్నాడు. నేను చెప్పింది ఒకసారి మీరు వినండి ఏం చెప్పాను. నా స్టీరింగ్ ఎలా తిప్పాలో నాకు గానీ తెలుసు, ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి చెప్పు అన్న. అలా చెప్పంగానే ఇంకా ఏసీవి ఎలా తిప్పాలి, ఏసీ ఎలా ఆన్ చేయాలి, ఎంత కూలింగ్ వస్తుందని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి మంచిగా ఉన్నప్పుడు కొంచెం ఫాగ్ వచ్చినప్పుడు అది పెట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. దానికోసం ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్. ఇటు సైడ్ పెట్టుకుంటే హీట్ వస్తుంది, హీటర్. ఇటు సైడ్ పెట్టుకుంటే కోల్డ్. ఇది బ్లోయర్ అడ్జస్ట్మెంట్ కోసం. ఇది బ్లూటూత్ ఆన్ చేయండి. కార్ అయితే బయటికి తీశారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాం. ఈ బుడ్డోడు కాలు పెడతా అంటే బుడ్డోడు అయితే ఏడుస్తున్నాడు ఒకటేమైనా. ఇంకా ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంకుల్ అయితే కార్ తీస్తున్నారు బయటికి. అసలు వీళ్ళు ఎలా కొన్నారో, ఏ దానికోసం కొన్నారో మొత్తం చెప్తాను, వినండి ఒకసారి. వింటే మీరు కానీ నాతో పాటు నవ్వుతారు. అసలు మా ఫ్రెండ్ శివ వాళ్ళ డాడీ అయితే ప్రొద్దుటూరుకి అయితే వచ్చారు. వాళ్ళది వచ్చేసి ఆలగడ్డ పక్కన పల్లెటూరు అనమాట. ప్రొద్దుటూరులో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చారు. ఇంకా ఆ ఫంక్షన్ కి వెళ్ళి ఇంకా పక్కన డిమార్ట్ ఉంటే పక్కన డిమార్ట్ లో కొనుక్కొని వస్తుంటే పక్కన షోరూమ్ అయితే కానొచ్చిందంట. కనబడతానే కొత్తగా ఉంది అని చెప్పి సరే అని చెప్పి లోపలికి అయితే వెళ్ళారంట అంకుల్. లోపలికి వెళ్ళి మొత్తం కనుక్కున్నారు. ఈ కార్ చూడంగానే వీళ్ళకైతే నచ్చిందంట. ఆ స్టోరీ మొత్తం శివాకి చెప్పమంటే శివ అయితే సిగ్గుపడుతున్నాడు. మీరే చూడండి ఒకసారి. అడుగు ఎట్లా తీసుకున్నారు, ఏ దానికోసం తీసుకున్నారు, అదే డిమార్ట్ చెప్పు. ఇంకా శివ వాళ్ళు అయితే పోతున్నారు ఊరికి. సరేనా, ఓకే రేపు ఊరికి రండి. ఇంకా కానీ పరి సరే అండి. బాయ్ నాన్న, బాయ్ చెప్పు. అద్దం వచ్చా రే, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. సరే శివ, జాగ్రత్త, మెల్లిగా పోరి. ముందర కూర్చో శివ. మీరు అన్నీ పంపి నాకు.
పోదామా? ఇంకా ఫైనల్గా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం. డెలివరీ అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మనం కానీ బయలుదేరుతున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.